సార్ నమస్కారం సార్. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది సార్. అంటే రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి సమస్యలు ఉన్నాయి కదా, వాటి పరిష్కారం కోసం కలుద్దామని చెప్పేసి ఆయన ఒక లేఖ అయితే రాశారు. దానికి రేవంత్ రెడ్డి గారు కూడా అనుకూలంగానే స్పందించారు. జూలై 6 ఏమో కలవబోతున్నారు సార్. మరి మీటింగ్ అంటే సీఎం లైన్ తర్వాత ఇద్దరు కూడా కలవడం ఇదే మొదటిసారి కాబట్టి ఎలా ఉండబోతుంది? మరి ఉమ్మడి సమస్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఏ సమస్యలు పరిగణలోకి వీళ్ళు తీసుకుంటారు? దీనిపైన మీ ఒపీనియన్ సార్. అంటే బహిరంగంగా కలవటం ఇది మొదటిసారి అనిపిస్తోంది, కానీ కలిసి ఎన్నికల వ్యూహరచన చేశారు అనేది గతంలో ఒక వార్త సర్క్యులేషన్లో ఉంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకి చంద్రబాబు నాయుడు గారు అందించినటువంటి సహకారం, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపుకి కాంగ్రెస్ పార్టీని ఆయన వినియోగించుకున్న పద్ధతి, ఇదంతా చూస్తే ఆయన భారతీయ జనతా పార్టీతో స్నేహం చేస్తూనే కాంగ్రెస్ పార్టీతో కూడా తన సాన్నిహిత్యాన్ని కొనసాగించడం కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చాణక్యం ఈ మధ్య కాలంలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆయన ఒక్కడే కాదు, రేవంత్ రెడ్డి గారు కూడా ఇద్దరూ చాలా విస్తృతంగా జనంలో కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రులు అయిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలామంది నాయకులు ఇళ్ళకి ఆయన స్వయంగా వెళ్ళటం, వెళ్ళి వాళ్ళతో మాట్లాడి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడటం, ఏమాత్రము ఎక్కడ ఎవరితోనైనా ఏ విషయమైనా మాట్లాడటానికి ఆయనేమీ భేషజాలకు పోవడం లేదు. ఈ ధోరణి చంద్రబాబులో కూడా కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన పింఛన్ల పంపిణీ కోసం ఒక లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబంతో అక్కడ కూర్చుని ఇంటరాక్ట్ అవ్వటం, వాళ్ళతో ఆయన జరిపినటువంటి సంభాషణలు, తర్వాత ఆయన వేదిక మీదకి ఎక్కి మాట్లాడినటువంటి విశేషాలు, అంటే గడిచిన ఎన్నికలకి ముందు తెలంగాణలోను ఆంధ్రాలోను ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు అనుసరించిన పద్ధతులకి భిన్నంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అంటే ఒక స్టడీ ఉంది వీళ్ళకి. వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ కేసీఆర్ కావచ్చు, అక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎవరికీ యాక్సెస్ ఇవ్వలేదు. ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహించినటువంటి ముఖ్యమంత్రులుగా వాళ్ళిద్దరూ రికార్డు కొట్టారు. ఏ విషయంలోనూ ఎవరి ముందుకు వాళ్ళు వచ్చి మాట్లాడలేదు, ఎవరిని తమని కలిసే అవకాశం ఇవ్వలేదు, ప్రజల్ని కలిసేటువంటి ప్రయత్నం తాము చేయలేదు. ఎన్నికలు వచ్చే వరకు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది వినాలని కూడా అనుకోలేదు. ప్రజలకి తాము నేరుగా ఏదైతే పంపిణీ చేస్తున్నామో ఆ పంపిణీ నిరంతరంగా జరగాలి, వాళ్ళని తమతో కనెక్ట్ చేయడానికి ఒక మెకానిజం ఏర్పాటు చేసుకున్నాం. మెకానిజం, ఆ నెట్వర్క్ బలంగా ఉంటే చాలు, మిగిలిన విషయాలు అవసరం లేదు అన్న ధోరణిలో వ్యవహరించి దెబ్బతిన్నటువంటి తీరుని చూశారు వీళ్ళు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో యాంత్రికము తాంత్రికము కలిసి కూటమికి విజయం సిద్ధించింది. అయితే అది వాస్తవమే అయినప్పటికీ ఏదో మేరకు ఓటర్లో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత కూడా తమకు ఉపయోగపడింది. ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఆ మేరకు పోగుపడటానికి కారణం కూడా ఈ రోజుకి 40% ఓట్ బ్యాంక్ అక్కడే ఉంది, జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉంది. కానీ కొంత ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అయింది. ఆ స్ప్లిట్ అయినటువంటి ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అవడానికి కారణాల్లో ప్రధానంగా వీళ్ళు ప్రజలతో కలవడానికి ఇష్టపడకపోవడం, ప్రజల ముందుకు రాకపోవడం, ప్రజాప్రతినిధులకు దూరంగా వ్యవహరించడం, అది సర్పంచ్ క్యాడర్ నుంచి అందరినీ బైపాస్ చేసి ప్రత్యేకంగా వీళ్ళే ఒక వ్యవస్థను నిర్మించుకుని రన్ చేయటం, ప్యారలల్ వ్యవస్థ, తద్వారా వీళ్ళందరినీ నిర్వీర్యుల్ని చేయటం, ఇది దీని తాలూకా పరిణామాలు వైఎస్ఆర్సీపీ చవి చూసింది. కాబట్టి మనం అవి చేయకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు నిన్న వ్యవహరించిన తీరు. ఎక్కడ వాలంటీర్ వెళ్ళి పింఛన్ ఇవ్వలేదు. నేను ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఇచ్చారు. కొన్ని చోట్ల జనసేన హైప్ కావాల్సిన చోట అక్కడ ఎమ్మెల్యే కాకపోయినా పార్టీ పదవిలో ఉన్నటువంటి జనసేన నాయకుడు కూడా వెళ్ళి ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించడం మనం చూసాం. దానికి అనుమతించింది కూటమి ప్రభుత్వం. సో
ఇది ప్రోగ్రాం. జగన్మోహన్ రెడ్డి వైఫల్యం నుంచి పొందినటువంటి గుణపాఠం, ఇక్కడ కేసీఆర్ ఓటమి నుంచి పొందిన గుణపాఠంతో వీళ్ళ కదలికలు కనిపిస్తున్నాయి. అలా ఎక్కువగా జనం ముందుకు వస్తున్నారు. ఆయన పోలవరం వెళ్ళాడు, గెలిచిన తర్వాత రాజధాని అమరావతి వెళ్ళాడు, అక్కడ మోకరిల్లాడు. ఆ శంకుస్థాపన జరిగినటువంటి ప్రాంతంలో మోకరిల్లటం చూసాం మనం. ఈ పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం నడుస్తోంది. ఈ ప్రాసెస్లో వీళ్ళిద్దరినీ గురు శిష్యులు అని కూడా సంబోధిస్తున్నారు చాలామంది. గురు శిష్యులు కలుస్తున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతోంది, కానీ గురు శిష్యులు అనుకోనక్కర్లేదు. మేమిద్దరం ముఖ్యమంత్రుల స్థాయిలోనే కలుస్తున్నాం. టీడీపీ కంటే ముందు తనకు ఒక రాజకీయ జీవితం ఉంది, టీడీపీ కంటే ముందు చంద్రబాబుకు కూడా ఒక రాజకీయ జీవితం ఉంది. కాబట్టి ఆయన కాంగ్రెస్ మనిషి, ఆయన పార్టీలోకి ఈయన కొత్తగా వచ్చాడు రేవంత్ రెడ్డి. ఏది ఏమైనప్పటికీ వీళ్ళిద్దరూ ఎక్కువ కాలం ఆయన నాయకత్వంలో ఈయన పనిచేయటం అనేది ఒక ప్రాతిపదిక అనుకుని ఈ వాదన తీసుకొస్తున్నారు. కానీ రేపు వాళ్ళు కూర్చుని సార్ట్అవుట్ చేయాలనుకుంటున్నటువంటి విషయాలు అంటే ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు అయిపోయింది, దీన్ని కొనసాగించే ప్రయత్నం ఏదైనా జరుగుతుందా అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ డెఫినెట్గా ఆ పని ఉండదు, ఆ పని చేయరు. ఇది కాకుండా విభజనకు సంబంధించి ఇక్కడ ఆస్తుల పంపిణీ ఉంది. అంటే హైదరాబాదులో ఆంధ్ర వాటాకి వచ్చేటువంటి ఆస్తులు ఏమిటి, వాటిని ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి, దాన్ని ఎలా వినియోగించాలి అనే విషయానికి సంబంధించి ఒక ఇదమిత్తమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది జరగలేదు. ఆ సమస్యను పరిష్కరించాలి, అది ప్రధానంగా చర్చిస్తారు. దాంతోపాటు సరిహద్దులకు సంబంధించిన సమస్య, తర్వాత ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆంధ్ర తెలంగాణ బార్డర్లు కలిసే ఏరియాల్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు, దీంతోపాటు ఏపీ భవన్ పంపిణీ సంబంధించిన సమస్య, అలాగే ఢిల్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఆస్తుల పంపిణీకి సంబంధించిన వ్యవహారాలు, వీటి మీద ప్రధానంగా ఒక నిర్ణయం తీసుకుని తగ్గొట్టేటువంటి ప్రయత్నం చేయటం ద్వారా ప్రజలకి అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలను మేము యుద్ధ ప్రాతిపదిక మీద పరిష్కారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వటం కోసం ఈ సమావేశాన్ని పెట్టారు. ఈ సమావేశం ద్వారా ఆంధ్రాలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత వాసులకి, తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత వాసులకి ఒక స్నేహబంధం ఏర్పాటు చేసే ఉద్దేశం కూడా ఉందని మాట్లాడుతున్నారు. కానీ ఆంధ్రాలో ఉన్న తెలంగాణ ప్రజలు అనేటువంటిది లేదు. ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు, వీళ్ళల్లో ఒక ఆనందం కలిగించటం, ఇది కూడా మన రాజ్యమే అనేటువంటి ఒక ఇంప్రెషన్ కలిగించటం అనేదే ఉద్దేశం. ఈ ప్రయత్నాల్లో భాగంగా అంటే ప్రధానంగా ఆస్తుల పంపిణీకి సంబంధించిన వ్యవహారం, సరిహద్దులకు సంబంధించిన గొడవ, వీటి మీద అది ఢిల్లీలోను హైదరాబాదులో ఉన్నటువంటి వ్యవహారాలు, దీనికి సంబంధించి మాత్రమే వాళ్ళు మాట్లాడుకోబోతున్నారు తప్ప మిగిలిన విషయాలు ఏమీ కాదు. ఇదేదో రాజధాని పొడిగింపు 10 ఏళ్ల నుంచి ఇంకో 10 ఏళ్ళు ఎక్స్టెండ్ చేయాలని మొన్న సుబ్బారెడ్డి మాట్లాడాడు వైఎస్ఆర్సీపీ. అటువంటి నినాదాలు ముందుకు తీసుకొస్తే ఆయన అమరావతి ప్రాజెక్టు వెనక్కి వెళ్తుంది. అందుకని డెఫినెట్గా ఆ పని చేయడు. అలాగే ఈ 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టుల నీటి పంపిణీ వ్యవహారానికి సంబంధించి నాగార్జున సాగర్కి కేసీఆర్ చివరి రోజుల్లో జరిగినటువంటి వివాదం, ఇలాంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి. వాటి మీద కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. నీటి పంపిణీ జరుగుతున్నటువంటి పద్ధతి, అలాగే భవిష్యత్తులో అనుసరించాల్సిన పద్ధతి, దాని గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. గతంలోనే ఇలాంటి మీటింగులు జరగాల్సి ఉంది రిపీటెడ్గా అని అనుకున్నారు, కానీ జరగల. వారి ప్రజలతోనే వారు కలవడానికి ఇష్టపడినటువంటి ముఖ్యమంత్రులు తమలో తాము కలిసి ప్రజల సమస్యలు మాట్లాడుకుంటారని ఎవరూ అనుకోలేదు. కానీ కలిశారు. కలిసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి 1-2 సార్లు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాడు, కానీ కేసీఆర్ గారు మాట్లాడలేదు.